నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. భూమి, ఇది ఎవరిది? దాన్ని దున్నేవాడిదా లేకపోతే దానిమీద అధికారం చెలాయించేవాడిదా? స్వాతంత్ర్యం వచ్చాక మన దేశం ముందు నిలిచిన అతిపెద్ద ప్రశ్నల్లో ఇదొకటి. సరే, మరి ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మన ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేంటి? అవే భూసంస్కరణలు. వాటి గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అసలు భూమికి సంబంధించిన సమస్య ఏంటి, ఆ తర్వాత జమీందారులు జాగీర్దారులను ఎలా రద్దు చేశారు, మధ్యలో వచ్చిన భూదాన్ ఉద్యమం ఏంటి, ఆ తర్వాత వచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గురించి చూసి, చివరిగా వీటన్నింటి ప్రభావం ఎలా ఉందో తెలుసుకొని ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. దున్నేవాడిదే భూమి. వినడానికి ఇదొక సింపుల్ నినాదంలా అనిపించొచ్చు. కాని ఇది కేవలం ఒక నినాదం కాదు. తరతరాలుగా పొలంలో చెమట చిందిస్తున్నా ఆ భూమిపై ఏ హక్కు లేని కోట్లాది మంది రైతుల గుండె ఘోష ఇది. ఆనాటి సామాజిక మార్పు కోసం వాళ్ళు ఎంతగా ఎదురుచూశారో ఈ ఒక్క వాక్యం చెబుతుంది. సరే, మనం మొదటి సెక్షన్కి వచ్చేద్దాం. స్వాతంత్ర్యం నాటి భారతదేశంలో భూ సమస్య. స్వాతంత్ర్యం అయితే వచ్చింది గాని మన గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అంతటా పేదరికం, తీవ్రమైన అసమానతలు. అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది, ఎంత తీవ్రంగా ఉంది, ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. 55%, 55%. అంటే ఊహించుకోండి, మన గ్రామాల్లో నివసించే ప్రతి ఇద్దర్లో ఒకరికన్నా ఎక్కువ మంది నిరుపేదలే అనమాట. వాళ్లకి సొంతంగా భూమి లేదు, సరైన చదువు లేదు, కనీసం ఉపాధి కూడా లేదు. ఇది ఆనాటి మన గ్రామీణ భారతదేశపు కఠోర వాస్తవం. మరి ఇంత దారుణమైన పేదరికానికి కారణమేంటి? అందులో ముఖ్యమైనది ఈ జమీందారీ సిస్టమ్. అంటే ఏంటంటే, జమీందారులు అని కొంతమంది భూస్వాములు ఉండేవారు. వాళ్లేమో కొన్ని లక్షల ఎకరాల భూమిని తమ కంట్రోల్లో పెట్టుకునేవాళ్లు. ఇక ఆ భూమిలో పనిచేసే రైతుల జీవితాలు కూడా వాళ్ల చేతుల్లోనే ఉండేవి. వీళ్ళెనా అంటే, ప్రభుత్వానికి రైతుకి మధ్య ఒక అడ్డుగోడలా ఉండేవారు. రైతు దగ్గర పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టే మధ్యవర్తులుగా ఉంటూ రైతులను బాగా దోచుకునేవారన్నమాట. ఇక మన తెలంగాణ ప్రాంతంలో అయితే దీన్ని వెట్టి అని పిలిచేవాళ్లు. వెట్టి అంటే ఏటో తెలుసా? భూస్వామి కోసం ₹1 కూడా జీతం తీసుకోకుండా పనిచేయాలి. ఇది కేవలం శ్రమదోపిడీ కాదు, ఒక మనిషి ఆత్మగౌరవాన్ని పూర్తిగా చంపేసే ఒక అమానవీయమైన వ్యవస్థ అది. ఇక మన రెండవ సెక్షన్లోకి వెళ్దాం. జమీందార్ల రద్దు. మరి ఇంత అన్యాయాన్ని, దోపిడీని చూస్తూ ఊరుకోలేదు. కొత్తగా ఏర్పడిన మన ప్రభుత్వం ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంది. అదేంటంటే, శతాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన ఈ భూస్వామ్య వ్యవస్థలను కూకటి వేళ్లతో పికిలించివేయడం. సో ఈ జమీందారీ రద్దు చట్టాల ముఖ్య ఉద్దేశం చాలా సింపుల్. ఫస్ట్, రైతుకి ప్రభుత్వానికి మధ్య ఉన్న జమీందార్ అనే మిడిల్ మెన్ను తీసివేయడం. ఇకపై రైతులు డైరెక్ట్గా ప్రభుత్వానికే పన్నులు కట్టాలి. అంతేకాదు, వాళ్ళు ఏ భూమిలో అయితే సాగు చేస్తున్నారో ఆ భూమిని సొంతం చేసుకునే అవకాశం కూడా ఈ చట్టం కల్పించింది. మరి దీనివల్ల ఫలితమేంటి? ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే, దాదాపు 2.5 కోట్ల మంది, అంటే 2.5 crore కౌలుదారులు సొంత భూమికి యజమానులయ్యారు. ఇది చాలా పెద్ద విషయం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, చాలామంది పేద రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కట్టలేకపోయారు. దీంతో వాళ్లు భూమి లేని వాళ్లుగానే ఉండిపోయారు. ఇక మన తెలంగాణ ప్రాంతం విషయానికొస్తే, అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో మార్పు చాలా వేగంగా వచ్చింది. ఎందుకలా? ఎందుకంటే ఇక్కడ అప్పటికే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతోంది కదా. రైతులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఆ ఉద్యమ ప్రభావంతో ప్రభుత్వం సంస్కరణలను చాలా వేగంగా అమలు చేయాల్సొచ్చింది. ఇక ఇప్పుడు మనం మూడో సెక్షన్ చూద్దాం. భూదాన్ ఉద్యమం. ఇప్పటిదాకా మనం ప్రభుత్వం చేసిన చట్టాల గురించి చూశాం. కానీ చట్టం, బలవంతం లాంటివి కాకుండా కేవలం మంచితనంతో, నైతిక విలువల ఆధారంగా ఈ భూమి సమస్యను పరిష్కరించలేమా అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచే ఒక అద్భుతమైన ఉద్యమం పుట్టింది. ఈ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత నాయకుడు ఆచార్య వినోబా భావే. ఆయన ఏం చేశారంటే, దేశమంతా నడుచుకుంటూ పాదయాత్ర చేశారు. దారిలో కనిపించిన పెద్ద పెద్ద భూస్వాములను కలిసి వాళ్ల మనస్సాక్షిని తట్టిలేపేలా ఒకటే అడిగేవారు, అయ్యా, మీ దగ్గర ఇంత భూమి ఉంది కదా, అందులో కొంత భాగాన్ని భూమి లేని పేదలకు దానంగా ఇవ్వండి అని.
ఈ గొప్ప ఉద్యమం ఎక్కడ మొదలైందో తెలుసా? మన తెలంగాణలోని పోచంపల్లి గ్రామంలో 1951 ఏప్రిల్ 18న ఒక సమావేశం జరుగుతోంది. అక్కడున్న కొందరు దళిత కుటుంబాల వాళ్లు లేచి తమకు బ్రతకడానికి కొంచెం భూమి కావాలని అడిగారు. అప్పుడు ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది. వెదిరే రామచంద్రరెడ్డి అనే ఒక భూస్వామి లేచి ఏకంగా 250 ఎకరాలు దానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ ఒక్క క్షణం చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 44 లక్షల ఎకరాల భూమిని సేకరించారు. 44 లక్షల ఎకరాలు! ఇది నిజంగా ఒక గొప్ప నైతిక విజయం. అయితే ఇక్కడ కూడా ఒక సమస్య వచ్చింది. చాలామంది భూస్వాములు ఏం చేశారంటే వాళ్ల దగ్గరున్న పనికిరాని, సాగుకు యోగ్యం కాని భూమిని దానం చేశారు. దీనివల్ల అసలు సమస్యకు పూర్తి పరిష్కారం లభించలేదన్నమాట. ఓకే, మన నెక్స్ట్ సెక్షన్ 4వది భూగరిష్ట పరిమితి చట్టం, అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్. జమీందార్లను తీసేశారు, భూదానోద్యమం కూడా జరిగింది. అయినా సరే ఇంకా దేశంలో చాలా భూమి కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోయింది. సో ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకు వేయక తప్పలేదు. అదేంటంటే అసలొక కుటుంబం దగ్గర ఎంత భూమి ఉండొచ్చు అనే దానిపై ఒక లిమిట్, ఒక సీలింగ్ పెట్టడం. దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్. ఉదాహరణకి ఒక ప్లేట్లో కేక్ ఉంది, కానీ అది అందరికీ సరిపోదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరి దగ్గరైతే ఎక్కువ ముక్కలున్నాయో వాళ్ల దగ్గర్నుంచి కొన్ని తీసుకుని అస్సలు లేని వాళ్లకు పంచుతాం కదా. ఇక్కడ కూడా అంతే. కేక్ అంటే భూమి. ప్రభుత్వం పెట్టిన లిమిట్ కన్నా ఎక్కువ భూమి ఎవరి దగ్గరున్నా ఆ అదనపు భూమిని సర్ప్లస్ ల్యాండ్గా ప్రభుత్వం తీసుకుని భూమిలేని పేదలకు పంచుతోంది. అదే ఈ చట్టం. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. సమస్య ఎంత తీవ్రంగా ఉందో క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, 1955-56లో దేశంలో 58% కుటుంబాలు చిన్న రైతులు. కానీ వాళ్ళందరి దగ్గర కలిపి ఉన్న భూమి కేవలం 15% మాత్రమే. మరోవైపు చూడండి, జనాభాలో కేవలం 10% ఉన్న పెద్ద భూస్వాముల దగ్గర ఏకంగా 38% భూమి ఉంది. చూసారా ఎంత తేడా ఉందో? ఈ అసమానతను తగ్గించడానికే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకురావాల్సొచ్చింది. ఈ టేబుల్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఏకంగా 50 ఏళ్లలో వచ్చిన మార్పును చూపిస్తుంది. ముఖ్యంగా 1955-56 కాలంను 2005-6 కాలంను కంపేర్ చేద్దాం. చిన్న రైతుల సంఖ్య 58% నుంచి 83%కి పెరిగింది. వాళ్ల చేతుల్లో ఉన్న భూమి కూడా 18% నుంచి 48%కి పెరిగింది. ఇదొక పాజిటివ్ చేంజ్. అదే సమయంలో పెద్ద భూస్వాములు 10% నుంచి 1% కన్నా తక్కువగా పడిపోయారు. సో ఈ నంబర్స్ చూస్తే భూమి పంపిణీలో మార్పొచ్చిందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే చట్టం చేస్తే సరిపోదు కదా, దాన్ని అమలు చెయ్యాలి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. చాలామంది పెద్ద భూస్వాములు చట్టం నుంచి తప్పించుకోవడానికి చాలా తెలివైన లేదా జిత్తులమారి పనులు చేశారు. వాళ్ల భూమిని బంధువుల పేర్ల మీద, స్నేహితుల పేర్ల మీద, చివరికి ఇంట్లో పనిచేసే వాళ్ల పేర్ల మీద కూడా రాసేశారు. అంతెందుకు, కొందరైతే ఫేక్ డివోర్సులు తీసుకుని తమ భూమిని రెండుగా చూపించి కాపాడుకున్నారు. చట్టం అమలు అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పట్టుదల మీద ఎలా ఆధారపడి ఉంటుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వెస్ట్ బెంగాల్లో చూడండి, అక్కడ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఈ చట్టాన్ని అమలు చేసింది. దాదాపు 26 లక్షల కుటుంబాలకు భూమిని పంచింది. కానీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూస్తే కేవలం 5 లక్షల కుటుంబాలకే భూమి అందిందే. చూసారా, చట్టం ఒకటే, కానీ దాన్ని అమలు చేయడంలో ఉన్న చిత్తశుద్ధి వల్ల ఫలితాలు ఎంతలా మారిపోయాయో. రైట్, ఇక మనం 5వ సెక్షన్కి వచ్చేశాం, ఇంపాక్ట్ అండ్ లెగసీ. సరే, ఇన్ని చట్టాలు చేశారు, ఇన్ని ఉద్యమాలు జరిగాయి, మరి ఫైనల్గా ఏమైంది? మన గ్రామీణ భారతదేశంలో నిజమైన మార్పు వచ్చిందా? ఒక్కసారి చూద్దాం. ఈ సంస్కరణల వల్ల లాభపడింది ఎవరు, నష్టపోయింది ఎవరు? లాభపడిన వాళ్లలో ముఖ్యంగా లక్షలాది మంది కౌలుదారులున్నారు. వాళ్ళు భూమికి ఓనర్లయ్యారు. ప్రభుత్వం కూడా చాలా భూమిని సంపాదించింది. కానీ అస్సలు లాభపడని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లే భూమి లేని కూలీలు, పేద కౌలుదారులు. వాళ్ల సమస్య మాత్రం తీరలేదు. ఇక భూస్వాములు వాళ్ల రెవెన్యూ హక్కులు కోల్పోయినా లొసుగులను వాడుకొని చాలా భూమిని తమ దగ్గరే ఉంచుకోగలిగారు. సో ఇది ఒక మిక్స్డ్ రిజల్ట్ అన్నమాట. సరే, మనం చివరి సెక్షన్కి వచ్చేశాం, రివ్యూ అండ్ కీ టేక్అవేస్. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాల్లోని ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఇక్కడొక ప్రశ్న. జమీందారీ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎందుకు అవసరమైంది? సింపుల్. ఎందుకంటే మొదటి చట్టం జమీందారనే మధ్యవర్తిని మాత్రమే తొలగించింది.
కానీ భూమి పంపిణీలో ఉన్న అసమానతను అది టచ్ చేయలేదు. ఆ అసమానతను తగ్గించడానికే ఈ రెండో చట్టం తీసుకురావాల్సొచ్చింది. మరో ప్రశ్న: ప్రభుత్వం చట్టాలు చేసినా చాలా చోట్ల ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎందుకు సరిగ్గా అమలు కాలేదు? దీనికి 2 ముఖ్య కారణాలున్నాయి. ఒకటి, భూస్వాములు చట్టాల్లోని లొసుగులను వాడుకుని తప్పించుకోవటం. 2, మనం వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్లో చూసినట్టు దాన్ని అమలు చేయడానికి కావలసిన రాజకీయ సంకల్పం లేకపోవటం. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, స్వాతంత్ర్యం నాటికి మన గ్రామాల్లో జమీందారీ లాంటి వ్యవస్థల వల్ల తీవ్రమైన పేదరికం, అసమానతలు ఉండేవి. మొదటి సంస్కరణలు జమీందారులను తొలగించి లక్షలాది మంది కౌలుదారులను, భూ యజమానులను చేశాయి. తర్వాత వచ్చిన భూదాన్ ఉద్యమం ఒక వాలంటరీ ప్రయత్నం. ఆ తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా మిగులు భూమిని పంచాలని చూసినా లొసుగులు, రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల అది పాక్షికంగానే సక్సెస్ అయింది. మొత్తంగా చెప్పాలంటే ఇది ఒకేసారి జరిగిన మార్పు కాదు, ఇదొక సుదీర్ఘ ప్రయాణం. ఇందులో గెలుపోటములు రెండూ ఉన్నాయి. ఈ భూ సంస్కరణల కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి భూమికి, మనిషికి మధ్య ఉన్న ఈ బంధం ఈ రోజుకి మన సమాజంలో ఒక పెద్ద చర్చనీయాంశమే. ఈ విశ్లేషణ ద్వారా మీకు ఈ ముఖ్యమైన చారిత్రక అంశంపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.